3 గంటల పాటు నరకం కదులుతున్న కారులో రేప్ 3 గంటల పాటు నరకం కదులుతున్న కారులో జరిగిన ఈ దారుణం వింటేనే మనసు వణికిపోతుంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో నాగరిక సమాజం అని చెప్పుకునే ప్రాంతంలో సమాజం మొత్తం తలదించుకునేలా చేసిన ఘోరమైన ఘటన ఇది. ఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాద్ గుర్గ్రామ్ హైవేపై చోటు చేసుకున్న ఈ సంఘటన మహిళల భద్రత విషయంలో మనం ఎంత అసురక్షిత స్థితిలో ఉన్నామో మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించింది. సహాయం పేరుతో, లిఫ్ట్ పేరుతో మొదలైన పరిచయం చివరకు 3 గంటల పాటు సాగిన నరక యాతనగా మారింది. సోమవారం రాత్రి 23 ఏళ్ల ఒక మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తుంది. రాత్రి సమయం కావడంతో రోడ్డు మీద పెద్దగా జనసంచారం లేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక వ్యాన్ ఆమె దగ్గర ఆగింది. అందులో ఉన్న 2 యువకులు లిఫ్ట్ ఇస్తాం, ఇంటి దగ్గరే దింపుతాం అని నమ్మించారు. ఇంటికి త్వరగా చేరాలనే ఉద్దేశంతో వారి మాటలను నమ్మిన ఆమె ఆ వాహనంలోకి ఎక్కింది. ఆ ఒక్క నిర్ణయమే ఆమె జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. వ్యాన్ ఇంటి వైపు వెళ్లకుండా గుర్గాం రోడ్డుకు మళ్లింది. ఆమె ప్రశ్నించగానే మాటలు మార్చి బెదిరింపులకు దిగారు. కొద్ది నిమిషాల్లోనే అసలు ఉద్దేశం బయటపడింది. కదులుతున్న వ్యాన్లోనే 2 ఒకరి తర్వాత ఒకరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 3 గంటల పాటు ఆమెకు నరకం చూపించారు. వదిలేయమని కాళ్ళ వేళ్లా పడి వేడుకున్నా కనీస కనికరం చూపలేదు. ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారు. ఆమె కేకలు వేసినా హైవేపై వేగంగా వెళ్తున్న వాహనాల మధ్య ఎవరికీ వినిపించలేదు. ఆ 3 గంటలు ఆమెకు శరీరపరమైన హింస మాత్రమే కాదు, మానసికంగా కూడా తట్టుకోలేని భయాన్ని మిగిల్చాయి. చివరకు తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఫరీదాబాద్లోని ఎస్జీఎం నగర్ పరిధిలో రాజా చౌక్ దగ్గర కదులుతున్న వ్యాన్ నుంచి ఆమెను రోడ్డుపైకి తోసేశారు. కింద పడిన ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తం కారుతూనే ఉన్న ప్రాణాలు దక్కిన ఆశతో అక్కడే పడిపోయింది. తీవ్రంగా గాయపడిన స్థితిలోనే ఆమె తన సోదరునికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా ముఖంపై తీవ్ర గాయాలు ఉన్నట్టు తేలింది. ఇక డాక్టర్లు 14 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుంది. పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ తీవ్ర మానసిక షాక్కు గురైందని వైద్యులు తెలిపారు. బాధితురాలికి వివాహమై 3 పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కుటుంబ విభేదాల కారణంగా ప్రస్తుతం భర్తతో దూరంగా ఉంటోందని సమాచారం. ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు ఆమె తల్లితో గొడవపడి స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నట్టు తన సోదరికి చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఆ సమయంలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఆమె జీవితంలో అతిపెద్ద విషాదంగా మారింది. బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వేగంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారు ఉపయోగించిన వ్యాన్ను సీజ్ చేశారు. బాధితురాలు పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె వాంగ్మూలం నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై ఉన్నతాధికారులు కూడా సీరియస్గా స్పందించారు. ఇది కేవలం ఒక నేర వార్త కాదు, ఇది మహిళల భద్రతపై సమాజం మొత్తానికి ఒక పెద్ద హెచ్చరిక. సహాయం పేరుతో జరిగే నేరాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చెప్పే కఠినమైన నిజం. చట్టం నిందితులను శిక్షించవచ్చు, కానీ బాధితురాలి మనసులో పడిన గాయాలు మానడానికి చాలా కాలం పడుతుంది. మహిళల భద్రత మాటల్లో కాదు, చర్యల్లో కనిపించాల్సిన అవసరం ఎంత ఉందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది.